ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ విడుదల కానున్నాయి కదా! వాటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను టీటీడీ ప్రస్తుతం కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తుంది. అవి కూడా 3 నెలల ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఫిబ్రవరి మరియు మార్చ్, ఏప్రిల్ నెలకు సంబంధించిన అన్ని దర్శనం టికెట్స్ రూ. 300 దర్శనం టికెట్స్ కూడా పూర్తిగా అయిపోవడం జరిగింది. మే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను టీటీడీ ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ అందరికంటే ఫాస్ట్‌గా లేదా ముందుగా బుక్ అవ్వాలంటే ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజు, మొబైల్, ఆధార్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ముందే ఒక పేపర్‌పై రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన నెంబర్‌నే ఫాస్ట్‌గా ఎంట్రీ చేసి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ టైమ్ స్లాట్‌లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకొని ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా టికెట్ బుక్ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 1, 2 మొబైల్స్ ద్వారా ట్రై చేస్తా ఉంటే ఈ బుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ రాసి పెట్టుకున్న తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ ముందుగా ఫాస్ట్‌గా ఎంట్రీ చేసి ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ టికెట్ బుక్ చేసుకున్నా సరే ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఈమెయిల్ ఐడీ, సిటీ తెలంగాణ, స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇండియా ఇది ఎంట్రీ చేసిన తర్వాత మీ సిటీ యొక్క పిన్ కోడ్ ఎంట్రీ చేసి ఈ టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్‌ను ఫిబ్రవరి 24వ తేదీ మే నెలకు సంబంధించిన టికెట్స్ టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒకసారి ఒక మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ దర్శనం టికెట్ అయినా సరే 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు దర్శనం టికెట్ అవసరం ఉండదు కాబట్టి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో వారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ ప్రింట్అవుట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత ఎవరైనా రాలేకపోతే ఆ టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఒకవేళ క్యాన్సిల్ చేసినా కూడా డబ్బులు రిటర్న్ చేయబడవు. అదేవిధంగా ఈ టికెట్ మరొకరికి బదిలీ చేయబడదు. ఎవరైతే బుక్ చేసుకుంటారో వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. ఇక ఈ రూ. 300 దర్శనం టికెట్స్‌కు బుక్ చేసుకున్న వారే దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ టికెట్ మరొకరికి బదిలీ చేయడం జరగదు. అదేవిధంగా టికెట్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ అవ్వవు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరడమైనది. ఇక ఎవరైతే మే నెలకు సంబంధించిన దర్శన్ టికెట్స్ కానీ, అర్జిత సేవలు కానీ, మొదటి గర్భ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నారో వారి కోసం టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేసే రూమ్స్ కోటాను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. ఈ రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే ముందుగా ఈ రూమ్స్ కేవలం ఏదైనా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తుంది. ఇంతకుముందు ఎలాంటి టికెట్ బుక్ చేసుకున్న దర్శన టికెట్ లేని వారికి కూడా ఇచ్చేది. కానీ ప్రస్తుతం ఏదైనా దర్శన టికెట్ కానీ, అర్జిత సేవ కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తుంది. అది కూడా ఒకరికి ఇవ్వదు. ఇద్దరు ఆ పైన ఉంటేనే రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ రూమ్స్ కోటాను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేస్తుంది. మీరు ఏ మొబైల్ నెంబర్‌పై అయితే లాగిన్ అయ్యి ఏదైనా దర్శనం కానీ, అర్జిత సేవ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీకు రూమ్ కొండపై కావాలిస్తే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద శ్రీనివాసం మరియు మాధవ నిలయంలో ఈ ఆన్లైన్ రూమ్స్ ఉంటాయి. ముందుగా
ఈ రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తం 4 టైమ్ స్లాట్ అందుబాటులో ఉంటాయి మనకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు. ఒకటి అర్ధరాత్రి 12 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు ఒక స్లాటు, మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాట్. ఈ విధంగా 4 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల చేరుకుంటారో లేదా తిరుపతి చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైమ్ స్లాట్‌లోకి వెళ్తేనే మనకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ టైమ్ స్లాట్ ప్రకారం ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల గాని, తిరుపతి గాని చేరుకుంటారో మీరు రూమ్ ఎక్కడ బుక్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూమ్స్ కొండపైన అయితే రూ. 50, రూ. 100 మరియు రూ. 1000 రూమ్స్‌గా ఉంటాయి. ముందుగా ఈ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో ఒకవేళ కళ్యాణం, సహస్ర దీపాలంకరణ ఇవి సెలెక్ట్ చేసుకుంటే అర్జిత సేవ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే రూ. 300 దర్శనం టికెట్‌కి సంబంధించిన స్లాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సుప్రభాతం గానీ, లేదా తోమాల అర్చన సెలెక్ట్ అయిన వారు లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారు ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టికెట్‌కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టైమ్ స్లాట్ ప్రకారం రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొండపైనైనా, కొండ క్రింద అయినా సరే. ఈ రూమ్స్ మీరు ఏ డేట్‌కైతే ఆహ్, దర్శనం గానీ, లేదా సేవ గాని బుక్ చేసుకున్నారో, ఇప్పుడు ఒకవేళ మీరు మెయిన్‌లకు సంబంధించి 20వ తేదీ దర్శనం బుక్ చేసుకున్నారనుకోండి, అది మే 19 లేదా 20 తేదీలో మాత్రమే మీకు రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. దాని ప్రకారం మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసే చివరి ఆప్షన్ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ టికెట్స్‌ను ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ కూడా టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా తిరుపతిలో అలిపిరి దగ్గరలో గల సప్తగో ప్రదక్షిణశాలలో హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది ఖచ్చితంగా. హోమంలో పాల్గొన్న తర్వాత ఈ హోమం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు ఉంటుంది. 8 గంటల వరకు అలిపిరి దగ్గరలో కూడా సప్తగో ప్రదక్షిణ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ 1600 ఉంటుంది. హోమం కాస్ట్ రూ. 1000, దర్శనం టికెట్ 300, 300, రూ. 600. ఈ టికెట్ ఒక మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైమ్ ఒకేసారి ట్రై చేస్తే ఈ టికెట్స్ కూడా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత అక్కడ మనకు సూపర్వైజర్ వారు స్టాంప్ వేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రూ. 300 క్యూ లైన్ ద్వారా మనకు దర్శనాన్ని కల్పిస్తుంది టీటీడీ. కాబట్టి ఎవరైతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఆ డేట్ రోజు హోమంలో ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.